మన జీవితము వాక్యము వినని వాళ్ళ జీవితము ఒకటే. వాళ్ళ కోపం ఉంటుంది, మనకు ఉంటుంది. వాళ్ళు సినిమాలు చూస్తారు, మనం చూస్తాం. వాళ్ళు ఫ్యాషన్లు చేస్తారు, మనం చేస్తాం. వాళ్ళు బూతులు తిడతారు, మనం తిడతాము. వాళ్ళు మోసం చేస్తారు, మనం చేస్తాము. వాళ్ళు లంచాలు తీసుకుంటాం, మనం లంచాలు తీసుకుంటాం. వాళ్ళు అన్నీ మనకున్నాయి. ఇంక యేసుక్రీస్తు ప్రత్యేకత ఏముంది? ఎందుకు ఇదంతా? క్రొవ్వి బలిసి మందుడవైతివి. ఎవరు? ఇశ్రాయేలు గురించి చెప్పాడు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ద మోస్ట్ రిచెడ్ పీపుల్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఇన్ ఇజ్రాయెల్. వారికి బయలుపరుచుకున్నట్టుగా దేవుడు మరి ఏ జన సమూహం బయలుపరుచుకోవాలి. వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటేనంట షామ్యాన వేయకుండా షామ్యాన వచ్చేదంట. పగటిలో మేఘస్తంభము, రాత్రిలో కరెంటు బిల్లే కట్టే పని లేదు. అగ్ని స్తంభము, దీపస్తంభము. ఆకాశం నుండి మన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్.